ఎల్జీటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్. జస్టిస్ వర్మ నివాసంలో కాలిపోయిన నగదు వీడియో విడుదల చేసిన సుప్రీంకోర్టు. దక్షిణాది పేరుతో ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. స్టాలిన్ పై బీజేపీ నేత లక్ష్మణ్ ఫైర్. కొండదల గ్రామ అభివృద్ధికి 50 లక్షలు ప్రకటించిన పవన్ కళ్యాణ్. గ్రామ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని వెల్లడి. ఎస్ఎల్బీసీ సొరంగం ఘటన, ప్రభుత్వంపై హరీష్ రావు ఘాటు విమర్శలు. కేటీఆర్ పాదయాత్రను స్వాగతిస్తున్నాం, రోడ్లు కూడా ఖాళీగా ఉంటున్నాయంటూ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా. జగదేపూర్ మండలం తీగులు గ్రామంలో స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ 94వ వర్ధంతి నివాళులర్పించిన సిపిఐ నేతలు. రాష్ట్ర ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. మరో వారం రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఆర్థిక శాఖలో స్థితిగతులపై చర్చ. నేడు చెన్నై వేదికగా ఎంఐ సిఎస్కే మ్యాచ్. మైదానంలో ధోనిని చూసి ఆప్యాయంగా హత్తుకున్న హార్దిక్. రాబిన్హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వీచేసిన డేవిడ్ వార్నర్. గ్రాండ్ గా వెల్కమ్ చెప్పిన మేకర్స్. తొలి మ్యాచ్ లో కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో గెలిచిన బెంగళూరు. జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో కాల్పోయిన నగదుకు సంబంధించిన వీడియోను సుప్రీంకోర్టు విడుదల చేసింది. ఈ వీడియోను ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అందించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఇతర పత్రాలని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమర్పించిన నివేదికను జస్టిస్ వర్మ వివరణ కూడా సుప్రీంకోర్టు జత చేసింది. సుప్రీంకోర్టు విడుదల చేసిన పత్రాల్లో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివేదిక, జస్టిస్ వర్మ వివరణ, ఇతర సంబంధిత పత్రాలు ఉన్నాయి. తన నివాసంలో పెద్ద మొత్తంలో లెక్కల్లో చూపని నగదు కాల్పోయిన స్థితిలో బయటపడిందన్న ఆరోపణలు జస్టిస్ వర్మ ఖండించారు. ఈ దృశ్యాలు తనను ఉద్దేశపూర్వకంగా ఇరికించే కుట్రగా ఆయన అభివర్ణించారు. ఈ ఘటన తనపై తప్పుడు ఆరోపణ చేయడానికి జరుగుతున్న కుట్రలో భాగమని జస్టిస్ వర్మ పేర్కొన్నారు. ఆ స్టోర్ రూమ్ లో నా కుటుంబ సభ్యులు ఎవరు ఏ సమయంలోనూ డబ్బు దాచలేదని, ఉంచలేదని నేను ఖచ్చితంగా చెబుతున్నాను. మా నగదు లావాదేవీలని బ్యాంకు ద్వారానే జరిగాయి. యూపీఐ కార్డుల ద్వారానే డబ్బు విత్డ్రా చేశాం. ఇక డబ్బు రికవరీ అయిందన్న ఆరోపణ విషయానికి వస్తే మా ఇంట్లో వారు ఎవరు ఆ గదిలో కాలిన డబ్బు చూసినట్టు చెప్పలేదని మరోసారి స్పష్టం చేస్తున్నాను. సంఘటన జరిగిన వెంటనే వీడియో తీశారని అనుకుందాం. అందులో ఏ డబ్బును రికవరీ చేసినట్లు, సీజ్ చేసినట్లు కనిపించడం లేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడున్న మా సిబ్బందికి కూడా కాలిన డబ్బు అవశేషాలు చూపించలేదని ఆయన స్పష్టం చేశారు. జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణపై విచారణ జరిపేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ సంజీవ్ ఖన్నా 3 సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. करना से लाइट इसको ये चलाएंगे सब कर दे सब
ये भी लिया महात्मा गांधी में आग लग रही है भाई वहाँ लिया ये भी लिया बेटा చెన్నైలో జరిగిన మాఫియా ముఠా సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ అనుకునే హాజరయ్యాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న పార్టీలన్నీ అవినీతికి పాల్పడ్డవేనని, పలు కుంభకోణాల్లో ఇరుక్కుపోయాయని అన్నారు. పలు కేసులకు సంబంధించి కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క నోటీసు కూడా ఇవ్వలేదని, కనీసం వారిని ముట్టుకునే ప్రయత్నం కూడా చేయడం లేదని ఆయన అన్నారు. డీఎంకే నిర్వహించిన సమావేశానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ వెళ్లాయని తెలిపారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయని మండిపడ్డారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఇప్పటి వరకు ప్రక్రియ ప్రారంభం కాలేదని, నియమ నిబంధన రూపొందించలేదని ఆయన తెలిపారు. 6 గ్యారంటీల హామీల నుండి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా ప్రజల దృష్టిని మరల్చేందుకు నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. బీఆర్ఎస్ కేసుల నుండి తప్పించుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టు చేస్తోందని అన్నారు. డీఎంకే 1000 కోట్ల మద్యం కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు. అవినీతిమయ డీఎంకేకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చేందుకు తమిళనాడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అందుకే ప్రజల దృష్టిని మరల్చేందుకే స్టాలిన్ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ సమావేశానికి హాజరైన పార్టీలన్నీ బీజేపీని బద్నాం చేయాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఆలు లేదు, సొల్లు లేదు, కొడుకు పేరు సోమలింగం అని ఒక దండు ఉండే, ఇలా పరిస్థితి ఉన్నది. దొంగలు కలిసి ఊరు పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. ఆడ కలిసి అంత దొంగల ముఠానే, అంత మాఫియా ముఠానే. లిక్కర్ స్కామ్ ముఠా ఒకటి ఉన్నది, ల్యాండ్ స్కామ్ ముఠా ఉన్నది. ఇవాళ మొదటి నుంచి చెప్తున్నా, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. బీఆర్ఎస్ పార్టీ కేసుల నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నది. ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఢిల్లీలో కలిసి ఉంటారు, గల్లీలో కొట్లాడతారు. ఇవాళ డీఎంకే పెట్టిన మీటింగ్ ఇద్దరు వేరు, ఇద్దరు అనుకోవడం వేరు. మరి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, వీరిద్దరు ఒక్కటా కాదా మీరు ఆలోచించండి. కేసుల విషయంలో కేసీఆర్ కుటుంబానికి ఒక నోటీస్ ఇస్తలేరు, టచ్ చేసే ప్రయత్నం కూడా చేస్తలేరు. ఇవాళ డీఎంకే పెట్టిన మీటింగ్ వీళ్ళందరూ కలిసిపోయారు, వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటారు. వీళ్ళందరూ దేని వ్యతిరేకంగా, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు. వాళ్ళందరూ కలిసి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి మాకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు. వాళ్ళ ఢిల్లీలో అసలు డీలిమిటేషన్ సంబంధించి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ కాలే, దాని గురించి నిబంధనగా ఫ్రేమ్ చేయలేదు. అసలు దాని గురించి ఏమిగా ఒక నిర్ణయం తీసుకోలే, ఇంకా నియమ నిబంధనలు ఎక్కడ రూపొందించలే. ఇంకా ఇవాళ ఒక ప్లాన్ ప్రకారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే 6 గ్యారెంటీల హామీ నుంచి తప్పించుకునే ప్రయత్నం, వాళ్ళు పడుతున్న అవినీతి వ్యతిరేకంగా ప్రజల దృష్టి మళ్లించడానికి. బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది, మా మీద కేసుల గురించి కాంగ్రెస్ పార్టీ సహకరించాలి కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పోయారు. తమిళనాడులో డీఎంకే 1000 కోట్ల లిక్కర్ స్కామ్, 1000 కోట్ల లిక్కర్ స్కామ్ అక్కడ తమిళనాడులో డీఎంకే పాల్పడేది. లిక్కర్ స్కామ్ కు అవినీతికి పాల్పడుతున్నది. అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు డీఎంకేకు వ్యతిరేకంగా తీర్పడానికి తమిళనాడు సిద్ధంగా ఉన్నారు. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇదంతా పక్కా ప్లాన్ గా చేస్తున్నారు. కానీ ప్రజలు ఎవ్వి పట్టించుకోరు. ఇవాళ అమిత్ షా గారు చెప్పారు, రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు, దక్షిణాదిలో సీట్లను తగ్గించే ప్రయత్నం మేము చెయ్యము, అటువంటి ఆలోచన లేదు. డీలిమిటేషన్ సంబంధించి ఒక నిర్ణయానికి మేము రాలేదు, దానికి ఏమి నియమ నిబంధనలుగా పెట్టలేదు మేము అని చెప్పి క్లారిటీ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ అవినీతిని తప్పించుకోవడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి, లిక్కర్ స్కామ్ నుంచి డీఎంకే తప్పించుకోవడానికి ఇవాళ ఈ కొత్త దుకాణాన్ని స్టార్ట్ చేశారు. అదంతా కూడా ఒక మాఫియా మూట. ఇలా డీఎంకే అక్కడ మద్రాసులో జరిగేది ఒక మాఫియా మూటా సమావేశం అది. అక్కడ ఉన్న పార్టీలు అన్ని కూడా అవినీతి పార్టీలు, అక్కడ ఉన్న పార్టీలన్నీ కూడా స్కామ్ లో ఉన్న పార్టీలు, అక్కడ ఉన్న పార్టీలన్నీ కూడా ప్రజల దృష్టి మళ్లించడానికి, బీజేపీని బదనాం చేయడానికి చేస్తున్న కుట్రలో భాగం మాత్రమే విషయం వాస్తవం. రాష్ట్ర ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. మరో వారం రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఆర్థిక శాఖలో స్థితిగతులపై చర్చించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్రం నుండి రావాల్సిన నిధులపై అధికారులతో రివ్యూ చేశారు. కేంద్రంలోని ఆయా శాఖల నుండి రావాల్సిన నిధులు వచ్చేందుకు అవసరమైన చర్యల్ని తీసుకోవాలని సూచించారు. కేంద్ర పథకాలకు సంబంధించి అవసరమైన సమగ్ర సమాచారాన్ని అందించి సకాలంలో నిధులు విడుదల అయ్యేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. కేంద్ర పథకాలకు సంబంధించి 5 శాఖల నిధులు రావాల్సి ఉందని అధికారులు తెలుపగా కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఆర్థిక సంవత్సరం ముగింపేలోపు
నిధులు తెచ్చుకోవాలని తెలిపారు. హైదరాబాద్ లోని సీఎం నివాసంలో జరిగిన ఈ రివ్యూకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థిక శాఖ సెక్రటరీ రొనాల్డ్ రోస్ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, సీఎంఓ అధికారులు పాల్గొన్నారు. పొట్టకుటి కోసం వచ్చి ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకుపోయిన వారిని తలుచుకుంటే గుండె తరుక్కుపోతుందని బీఆర్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సహాయక చర్యల్లో ఎందుకింత జాప్యం జరుగుతోందని ఆయన ప్రశ్నించారు. నెల రోజులు గడుస్తున్న సొరంగంలో చిక్కుకుపోయిన వారు ఏమయ్యారో తెలియని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కార్మికుడి మృతదేహం వెలికి తీయడం తప్ప మిగిలిన ఏడుగురి జాడ గుర్తించలేకపోయారని విమర్శించారు. సహాయక చర్యల్ని ఆలస్యం కావడంలో ప్రభుత్వ వైఫల్యం కూడా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఎల్బీసీ ప్రమాదానికి బాధిత కుటుంబాలు అనుభవిస్తున్న తీవ్ర ఆవేదనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. సొరంగంలో చిక్కుకుపోయిన మిగిలిన కార్మికుల పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం నుండి స్పష్టమైన ప్రకటన రావాలని డిమాండ్ చేశారు. ఎస్ఎల్బీసీ సహాయక చర్యల విషయంలో మంత్రులు చెప్పిన గడువు ముగిసిందని హరీష్ రావు తెలిపారు. కానీ సహాయక చర్యల్లో మాత్రం ఎలాంటి పురోగతి కనిపించడం లేదని మండిపడ్డారు. ఈ ఘటనపై ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగినప్పటి నుండి ఈ నెల రోజులుగా చేపట్టిన సహాయక చర్యలపై పూర్తి వివరాలు వెల్లడించాలని ఆయన అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని కొనిదెల గ్రామ అభివృద్ధి కోసం 50 లక్షలు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ఇవాళ ఉమ్మడి కర్నూలు జిల్లా పూడిచెర్లో ఫామ్ ఫండ్స్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పై ప్రకటన చేశారు. కాగా పవన్ కళ్యాణ్ ఇంటి పేరు కొనిదెల అని తెలిసిందే. అయితే పవన్ ఇంటి పేరుకు ఈ కొనిదెల గ్రామానికి సంబంధం లేదు. పవన్ స్వస్థలం ఈ కొనిదెల గ్రామం కాదు. అయినప్పటికీ కొనిదెల పరిస్థితి గురించి సర్పంచ్ ద్వారా తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఈ ఊరిని దత్తత తీసుకున్నారు. తన సొంత ట్రస్ట్ నుండి 50 లక్షల నిధుల్ని ఈ గ్రామానికి కేటాయించారు. ఎమ్మెల్యేతో మాట్లాడి కొనిదెల గ్రామానికి ఏం అవసరమో అవన్నీ చేస్తామని అధికారులకు చెప్పి ప్రభుత్వ పథకాలన్నీ ఈ ఊరి ప్రజలు అందేలా చూస్తామని పవన్ కళ్యాణ్ ఇవాళ హామీ ఇచ్చారు. గ్రామంలో చేయాల్సిన పనులకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే కొనిదెల గ్రామంలో పర్యటిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, ఇందాక నందికొట్కూరు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇక్కడ వేదిక పైన అందరికీ కూడా ఆ కొనిదెల గ్రామంతో చాలా కనెక్ట్. నేను ఒకసప్పుడు నేను దాన్ని దత్తత తీసుకుంటానని చెప్పాను. నేను వస్తా ఖచ్చితంగా. నేను అక్కడ ఏం అవసరమైతే నా ట్రస్ట్ ద్వారా నిధులు మీకు ఒక 50 లక్షల రూపాయలు పనులు నేను చేసి పెడతాను. అలా కాకుండా మిగతా పథకాల ద్వారా ఏవైతే ఉన్నాయో అది కూడా నేను ఉన్నతాధికారులతో మాట్లాడి మీకు ఏమైతే అవసరమో మనకి కొనిదెల గ్రామంలో నాకు అలా చెప్పి అది ఒకటే ప్రత్యేకమైన కాదు, మన గ్రామాలన్నీ ప్రతిదీ పేరు పేరున నాకు చాలా చాలా ఇష్టం. నాకు అన్ని గౌరవిస్తాను. ప్రత్యేకించి ఆ రోజు అడిగారు కాబట్టి నాకు దాని మీద గౌరవంతో కొనిదెల గ్రామానికి నేను వచ్చి నేను మీకు ఏమేమి కళ్ళు కావాలో గౌరవ శాసనసభ్యులు కూడా తెలియజేసి నేను ఆ పనులు చేసి నేను ఇప్పుడు ఆలూరుకి ఎలాగ వస్తానో ఒక రోజున అలాగే కొనిదెల గ్రామానికి కూడా వస్తాను. మన నియోజకవర్గం, మన ఉమ్మడి కర్నూలు జిల్లా కావచ్చు అన్నీ కూడా ప్రత్యేకించి నేను పర్యటించి ఏ సంవత్సరం రాబోయే కాలంలో పర్యటించి ప్రతి నియోజకవర్గం పర్యటిస్తాను. మీ దగ్గర నుంచి నేను మొన్న కూడా చెప్పాను, కేంద్ర ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న డిలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇదే అంశంపై స్టాలిన్ అధ్యక్షత నిన్న చెన్నైలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ భేటీకి పలువురు సీఎంలు, కీలక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ ప్రస్తుత జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే సొంత దేశంలోని రాజకీయ అధికారాన్ని కోల్పోయిన పౌరులుగా మనం బతకాల్సి ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో స్టాలిన్ పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దక్షిణాది రాష్ట్రాల పేరుతో స్టాలిన్ ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందంటూ కేంద్రంలోని బీజేపీని విమర్శిస్తున్నారని, ప్రాంతీయత పేరుతో కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇదే సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కూడా లక్ష్మణ్ మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు ప్రజల్ని మభ్యపెట్టి రాజకీయ ప్రయోజనాల్ని సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ రెండు పార్టీలు వేర్వేరు కాదని అన్నారు. భవిష్యత్తులో ఎదిగేందుకు బీఆర్ఎస్ తో కాంగ్రెస్ చేతులు కలిపిందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గోదావరికని నుండి పాదయాత్రతో కేసీఆర్ ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. ఫామ్ హౌస్ లో పాదయాత్ర చేసిన బృందంతో బీఆర్ఎస్ పార్టీ అధినేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో ఒంటరిగానే మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. బెల్లం ఉన్న దగ్గరికే ఈగలు వస్తాయని తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవని ఆయన అన్నారు. కానీ ఇప్పుడు అదే తెలంగాణ సమస్యల వలయంలో చిక్కుకుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే అన్నారు. అందరూ ఒక్కో కేసీఆర్ లా తయారు కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నోటికొచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో అధికారం బీఆర్ఎస్ అన్నారు. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే అన్నారు. ఇక్కడ ఒక విషయం అందరికీ కూడా ఏంటంటే మనం ఉద్యమం చేసాం, తెలంగాణ తెచ్చుకున్నాం, కొత్త లైన్లో పెట్టుకున్నాం, జరుగుతూ ఉండగా ఈ మధ్య సరే జనాలకు జనం ఇష్టం మన చేతిలో వాళ్ళు వేరే ప్రభుత్వం ఏం జరుగుతుందో లోకమంతా చేశారు. దాని గురించి ముంతాజ్ హోటల్ నిర్మాణానికి గత ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందన్నట్లుగా చంద్రబాబు అబద్దాలు చెప్పారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడారు. అనుమతులు ఇచ్చింది చంద్రబాబు హయాంలోనే అని పేర్కొన్నారు. ఎంతో మంది సాధువులు నిరసన వ్యక్తం చేశాక భయపడి మీరిచ్చిన ముంతాజ్ హోటల్ నిర్మాణ అనుమతిని రద్దు చేశారని విమర్శించారు. అలిపిరిలో ముంతాజ్ హోటల్ అనుమతిని మేము రద్దు చేస్తున్నామని ప్రకటన చేసినారు. దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. స్వామి, ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా, గత 2 నెలలుగా కాషాయంబరదారులైనటువంటి సాధు పుంగవులు దాదాపు 200 మందికి పైగా రోజు అనేక మార్లు ప్రకటనలు, పత్రికా సమావేశాలు, ఆ టిటిడి ఆలయ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందర ధర్నాలు, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయం ముందరనే నిరసనలు ఎందుకు చేసినారు? మీరన్నారు మేమిచ్చిన పర్మిషన్ అని. మేమిచ్చిన పర్మిషన్ రద్దు చేశాము అని మీరు చెప్తున్నారు. అయ్యా, మరి మీ మీద ఎందుకు వీళ్ళు ధర్నాలు చేసినారు? మీరెందుకు వాళ్ళని మెడబెట్టి గెంటేసినారు? వాళ్ళ కాళ్లు పట్టుకొని అందరూ కూడా పూజించేటువంటి పూజనీయులైనటువంటి సాధువుల్ని కొండ మీద నుంచి మెడబెట్టి గెంటేసినారు ఎందుకు స్వామి చంద్రబాబు గారు? వాళ్ళ దెబ్బకు జడిసి భయపడి ఇంకా ఏం ప్రమాదం వస్తుందోనని మీరే తుడా అనుమతులు ఇచ్చినారు. అక్కడ ఉన్నటువంటి ఆ హోటల్ నిర్మాణానికి మీరు అనుమతులు ఇచ్చినారు. ఇబ్బందులన్నీ తొలగిపోయాయి అని మిమ్మల్ని మోసేటువంటి బోయిలైనటువంటి పత్రికలు, ప్రసార మాధ్యమాలు డంకా బజాయించి మరీ రాసినాయి, చూపించినాయి. సాధువుల దెబ్బకి భయపడిపోయి ఆ అనుమతులన్నీ కూడా రద్దు చేసినాము అనేది అదేదో ఆ పాపం మా మీద నెట్టడానికి ప్రయత్నం చేసినారు. అలాగే అక్కడ ఉన్నటువంటి దేవలోక్ అనేది కూడా మేమే అనుమతి ఇచ్చినట్టుగా మాట్లాడినారు. చంద్రబాబు గారు 2014 నుంచి 19 వరకు మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మీకు అనుకూలంగా ఉండేటువంటి ఆ దేవలోక్ అనేటువంటి యాజమాన్యానికి మీరు ఇచ్చినారు అనుమతులు, మేము కాదు, ఛాలెంజ్ చేస్తున్నాం. దీని మీద ఎంత దూరమైనా కూడా మేము ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు తప్పులు చేసి ఆ తప్పుల్ని మీరు సవరించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఆ తప్పులన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, మా పాలన మీద రుద్ది మా మీద ఏం మాట్లాడినా కూడా అది ప్రజలు నమ్మేస్తారులే అన్నటువంటి గొప్ప విశ్వాసం మీకున్నట్టుగా ఉంది. ఆ భ్రమలు మొదట తొలగించుకోండి. గతంలో మీరు నీ విషయంలోనే ఇలాగే చేశారు. కొండ మీద ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని భూతద్దంలో చూపుతున్నారు. ఈ రోజున మీరిచ్చినటువంటి అనుమతుల్ని రద్దు చేసి ఇక వాటికి అవకాశమే లేదు, శాకాహారం పెట్టుకుంటామన్నా కూడా లేదు, మీరు ఆ పక్క రోడ్డు కవతల పెట్టుకోండి అవసరమైతే అని నేను అనుమతుల్ని రద్దు చేస్తాను అని చెప్పేటువంటి ప్రకటన వెనుక
హిందూ ధర్మానికి మీరు చేసినటువంటి మోసానికి మొత్తం కాషాయాంబరదారులంతా కూడా కమండలాలతో పాటు కథన రంగానికి వాళ్ళు వచ్చిన కారణంగా ఆ పోరాటానికి ఉద్యమానికి భయపడి విరమించుకున్నారు తప్ప మరొకటి లేదు. బీఆర్ఎస్ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి పోలీసుల పేర్లు రాసుకుని పెట్టుకోండంటూ పార్టీ నేతలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ సూచించారు. ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదని, దేశం దాటినా రప్పించి మరి ఏం చేయాలో అది చేస్తామంటూ కేటీఆర్ హెచ్చరించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటిది? ఎమర్జెన్సీ రాజ్యం, పోలీసుల రాజ్యం, అణిచివేత రాజ్యం. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పోలీసుడు ఫోన్ చేస్తాడు, వాడిని దొంగలు పట్టుడు ఇడిచిపెట్టిండు పోలీసుడు. బీఆర్ఎస్ వాళ్ళు ఎంబడి వాడుడే నేర్చుకున్నాడు. పోస్ట్ పెట్టగానే ఫోన్. నేను ఒక్కటే మాటిస్తున్నా మీకు, నేను కేసీఆర్ గారు అంత మంచోని కాదు. మళ్ళా మన టైం వస్తుంది, మళ్ళా బరాబర్ మన టైం వస్తుంది. వచ్చినాక పేర్లు రాసి పెట్టుండ్రి, ఒక్కొక్కరిని ఏమేం చేయాలో అని చేద్దాం. వదిలిపెట్టే సమస్య లేదు. దబ్బన కొంతమంది అనుకుంటారు మేము రిటైర్ అవుతాం, ఇంటికి పోతాం, మమ్మల్ని ఏం బిక్తారు అనుకుంటున్నాము. రిటైర్ అయి వేరే దేశానికి పోయినా రప్పించి తప్పకుండా అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం, హిసాబ్ కితాబ్ మొత్తం చూస్తాం. గట్ల ఊకునే బాబత్ కాదు. ఇది వరకున్న కథ వేరు, ఇప్పుడున్న కథ వేరు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి వచ్చే ఏడాది నుండి పాదయాత్ర చేపడతామని ప్రకటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. పాదయాత్రను స్వాగతిస్తున్నామని, రోడ్డు కూడా ఖాళీగానే ఉంటున్నాయని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్న 10 ఏళ్లు బయటకు రాకుండా కనీసం ఇప్పుడైనా రావడం మంచిదే అన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు కాంగ్రెస్ మద్దతు ఉందని, అందుకే డీఎంకే ఆధ్వర్యంలో నిర్వహించిన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన సమావేశానికి రేవంత్ రెడ్డి వెళ్లారని తెలిపారు. పునర్విభజన అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను కేటీఆర్ ప్రశంసించారని, కానీ అంతకుముందే లేఖలు రాసిన జానారెడ్డి, భట్టి విక్రమార్కను ప్రశంసించడానికి ఆయనకు నోరు రావడం లేదని విమర్శించారు. మెట్రో విస్తరణపై కూడా తాము లేఖలు రాశామని, కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రిగా మాత్రమే కాదని బీజేపీ అధ్యక్షుడిగా కూడా చూడాలని ఆయన వ్యాఖ్యానించారు. ఇక్కడ పార్టీని బలోపేతం చేసుకోవాలని, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి కావాలని ఆయనకు ఉంటుందని వ్యాఖ్యానించారు. కేంద్రం నుండి తెలంగాణకు నిధులు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి క్రెడిట్ వస్తుందని కిషన్ రెడ్డి భావిస్తున్నారని ఆయన అన్నారు. అందుకే నిధులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా ఆదివారం జగదేవ్పూర్ మండలం తిగుల్ గ్రామంలో సిపిఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు దయానంద్ రెడ్డి మాట్లాడారు. చిన్న వయసులోనే బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఉరికొయ్యలను ముద్దాడిన సర్దార్ భగత్ సింగ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. దేశం సంరక్షణ కోసం భగత్ సింగ్, గురుదేవ్, సుఖదేవ్ అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అనంతరం విశ్రాంత ఉపాధ్యాయుడు బాలరెడ్డి సేవల్ని గుర్తించి ఆయనకు శాల్వాతో సత్కరించారు. సర్దార్ భగత్ సింగ్ జోహార్ జోహార్, కొనసాగిద్దాం భగత్ సింగ్ ఆశయాలను, కొనసాగిద్దాం భగత్ సింగ్ ఆశయాలను, కొనసాగిద్దాం రాజగురు సుఖదేవ్ భగత్ సింగ్ జోహార్ జోహార్. సందర్భంలో బ్రిటిష్ వాళ్ళు భగత్ సింగ్ను, సుఖదేవ్ను వీళ్ళను పట్టి జైల్లో పెట్టి తర్వాత వీళ్ళను అంటే ఉరిదీయడానికి తీసుకుపోతున్నప్పుడు కూడా జనరల్గా ఏం చేస్తాం, మన సొంటోళ్ళము ఏదైనా మనకు ఆపద కలిగినప్పుడు అంటే మనకు ప్రాణం తీస్తారనేటువంటి ఒక అవకాశం వచ్చినప్పుడు వెంబడే మనం ప్రభుత్వానికి లొంగిపోతాం, లేకుంటే పాలకులకు లొంగిపోయి మనం బయటకు పోతాం. కానీ అట్లా కాకుండా ప్రాణాన్ని కూడా తునప్రాయంగా ఈ దేశానికి అర్పించాలి. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా స్వతంత్రం లేక చాలా అనేకమైన కష్టాలను అనుభవిస్తారు. కాబట్టి ఈ కష్టాలను నివృత్తి కావాలని అంటే పోరాటం ఒకటే దీనికి. పుష్ప ది రూల్ సినిమాతో బంపర్ హిట్ కొట్టిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన తర్వాతి ప్రాజెక్టు పనుల్లో బిజీగా ఉన్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో బన్నీ తన తర్వాతి మూవీ చేయనున్నారని తెలుస్తుంది. ఇక ఈ చిత్రం కథా చర్చల కోసం ఆయన దుబాయ్ వెళ్లినట్టు సమాచారం. ఈ క్రమంలో అల్లు అర్జున్ అబుదాబిలోని స్వామి నారాయణ మందిర్ ను సందర్శించారు. ఆలయ నిర్మాణాన్ని ఆసక్తిగా తిలకించిన ఆయన నారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రతినిధులు బన్నీకి మందిర్ విశిష్టతను, ప్రాముఖ్యతను వివరించారు. కాగా అట్లీ అల్లు అర్జున్ కాంబినేషన్ లోని ఈ మూవీ షూటింగ్ మేలో ప్రారంభం కానుందని సమాచారం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ శనివారం ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ లో కేకేఆర్, ఆర్సీబీ తలపడ్డాయి. ఇందులో ఆర్సీబీ అద్భుత విజయంతో బోణి కొట్టింది. ఇక ఇవాళ డబుల్ ధమాకా ఉంది. తొలి మ్యాచ్ లో హైదరాబాద్, రాజస్థాన్ తలపడనుండగా రెండో మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడనున్నాయి. సిఎస్కే ఎంఐ మ్యాచ్ చెన్నై వేదికగా జరగనుంది. రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. దీంతో ఇప్పటికే ఎంఏ చిదంబరం స్టేడియానికి చేరుకున్న ఇరు జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. ఈ క్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. మైదానంలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా, చెన్నై మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని ఒకరినొకరు పలకరించుకున్నారు. ఎంఎస్డీని చూసిన హార్దిక్ ఆప్యాయంగా హత్తుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు కొద్దిసేపు సరదాగా మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో వైరల్ గా మారింది. దీనిపై అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం రాబిన్ హుడ్. నితిన్ సరసన కథానాయికగా యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తోంది. ఈ నెల 28వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ చిత్ర బృందం ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ఈరోజు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తుంది. ఇదే ఈవెంట్ లో మూవీ ట్రైలర్ ను కూడా విడుదల చేయనున్నారు. ఈ మెగా ఈవెంట్ కు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారు. దీనికోసం ఆయన ఆస్ట్రేలియా నుండి హైదరాబాద్ కు వేచేశారు. దాంతో విమానాశ్రయంలో ఆయనకు అభిమానులతో కలిసి దర్శకుడు వెంకీ కుడుముల గ్రాండ్ వెల్కమ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఎక్స్ వేదికగా షేర్ చేసింది. కాగా ఈ చిత్రంలో వార్నర్ గెస్ట్ రోల్ లో కనిపించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఇక ఆయన ఐపీఎల్ లో చాలా కాలం పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. దీంతో వార్నర్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అప్పుడప్పుడు తెలుగు హీరోల పాటలకు డాన్స్ చేస్తూ రీల్స్ కూడా చేశారు. అలాగే ప్రముఖ దర్శకుడు రాజమౌళితో కలిసి ఓ యాడ్ లో కూడా వార్నర్ నటించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుపు బోని కొట్టింది. డిఫెండింగ్ ఛాంప్ కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన కోల్కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 174 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్య రహానే 56, సునీల్ నరేన్ 44, రఘువంశీ 30 పరుగులు చేశారు. కృణాల్ పాండ్యా 3, హెజిల్వుడ్ 2 వికెట్లు తీశారు. అనంతరం 175 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు జట్టు 16.2 ఓవర్లలో కేవలం 3 వికెట్లకు ఛేదించింది. ఓపెనర్ ఫీల్ సాల్ట్ 56 పరుగులు చేసి అవుట్ కాగా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ 59 పరుగులతో అజేయంగా నిలిచి బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆర్సీబీ కొత్త కెప్టెన్ రజత్ పాటీదార్ 16 బంతుల్లో 34 పరుగులు చేశారు. చివర్లో లియామ్ లివింగ్స్టన్ వరుసగా 6-4 కొట్టి మ్యాచ్ ముగించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జస్టిస్ వర్మ నివాసంలో కాలిపోయిన నగదు వీడియో విడుదల చేసిన సుప్రీంకోర్టు. దక్షిణాది పేరుతో ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. స్టాలిన్ పై బీజేపీ నేత లక్ష్మణ్ ఫైర్. కొండల గ్రామ అభివృద్ధికి 50 లక్షలు ప్రకటించిన పవన్ కళ్యాణ్. గ్రామ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని వెల్లడి. ఎస్ఎల్బీసీ సొరంగం ఘటన, ప్రభుత్వంపై హరీష్ రావు ఘాటు విమర్శలు. కేటీఆర్ పాదయాత్రను స్వాగతిస్తున్నాం, రోడ్డు కూడా ఖాళీగా ఉంటున్నాయంటూ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా. జగదేపూర్ మండలం తీగులు గ్రామంలో స్వతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ 94వ వర్ధంతి నివాళులర్పించిన సిపిఐ నేతలు. రాష్ట్ర ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. మరో వారం రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఆర్థిక శాఖలో స్థితిగతులపై చర్చ.
నేడు చెన్నై వేదికగా ఎంఐ సిఎస్కే మ్యాచ్. మైదానంలో ధోనిని చూసి ఆప్యాయంగా హత్తుకున్న హార్దిక్. రాబిన్హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వీచేసిన డేవిడ్ వార్నర్. గ్రాండ్ గా వెల్కమ్ చెప్పిన మేకర్స్. తొలి మ్యాచ్ లో కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ. 7 వికెట్ల తేడాతో గెలిచిన బెంగళూరు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.